సతీష్ చెప్పండి, ఎన్నికని రద్దు చేయాలి, అటు పులివెందులు కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్ రద్దు చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్ర ఫోర్సెస్తో ఎలక్షన్ జరపాలి, ఎన్నికకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తామనేది చాలా క్లియర్ కట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం చూస్తున్నాం. బిందు చాలా స్పష్టంగా నిన్న జరిగినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక, అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏ స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అధికారులను వినియోగించి, తమ రౌడీలను గూండాలను వినియోగించి, కార్యకర్తలు వినియోగించి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిందో, ఏ విధంగా రిగ్గింగ్ పాల్పడిందో సాక్ష్యాధారాలతో సహా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. చంద్రబాబుకి ప్రజల్లో మద్దతు లేదు కాబట్టి అడ్డదారుల్లో అప్రజాస్వామికంగా ఈ ఎన్నికల్లో అరాచకం సృష్టించారు. బందిపోట్లు తరహాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల్లో వ్యవహరించారు, అరాచకాన్ని సృష్టించారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిజంగానే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి గాని నిజంగానే ఎన్నిక జరిపేటువంటి ఉద్దేశం ఉంటే కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనిపైన న్యాయ పోరాటం కూడా చేస్తామన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట రెండు ఎన్నికలు మరొక విషయం, రాహుల్ గాంధీ అంశం ప్రధానంగా ఆయన ప్రస్తావించడం మనం చూసాం. ఏకంగా 12.5% డిఫరెన్స్ కనిపించింది పోలింగ్ రోజుకి, కౌంటింగ్ రోజుకి. అది ఎలా సాధ్యం? దీని గురించి మాత్రం రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడరు? ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడరు? హాట్ లైన్ లో ఉన్నారు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ అనేది ఆయన కామెంట్. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఈ ఎలక్షన్ పైన రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్, రాహుల్ వర్సెస్ సీసీ పైన డిబేట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో వైఎస్ జగన్ కామెంట్స్ చూసాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఏ అనుమానం ఉందో అదే అంశాన్ని, ఏ అంశం పైన చర్చ జరుగుతుందో అదే అంశాన్ని ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు ప్రస్తావించారు. తన ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తే అసలు రాహుల్ గాంధీ ఎందుకు ఏపీ గురించి ప్రస్తావించడం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గతంలో ఇచ్చినట్టు ప్రెజెంటేషన్స్ లో గానీ వాటిలో గానీ మహారాష్ట్ర, హర్యానా గురించి మాట్లాడారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో అంతకంటే ఘోరంగా జరిగినటువంటి పరిస్థితి. ఎన్నికల జరిగిన నాటికి, ఓట్ల లెక్కింపు నాటికి 12.5% ఓట్ల డిఫరెన్స్ ఉంది. దాదాపుగా 48 లక్షల ఓట్లు పెరిగాయి. ఇది ఎలా సాధ్యమైంది? దీనిపైన ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ అంశం పైన ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడలేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి చంద్రబాబుకి మధ్య హాట్ లైన్ ఉంది. రేవంత్ రెడ్డి మొత్తానికి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు మధ్య ఈ హాట్ లైన్ ఉందన్న అంశాన్ని ప్రస్తావించారు. అందుకని ఏపీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడడం లేదు. చంద్రబాబుతో రాహుల్ హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ తో చంద్రబాబు టచ్ లో ఉన్నారు. అందుకోసమనే రాహుల్ గాంధీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి మధ్య ఉన్నటువంటి హాట్ లైన్ కారణంగానే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఎవరైతే ఉన్నారో ఏపీలో తనపైన విమర్శలు చేస్తారు. కానీ చంద్రబాబు హయాంలో జరుగుతున్నటువంటి స్కాముల గురించి కానీ, అవినీతి గురించి కానీ, ఏపీలో ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఈ వ్యత్యాసం గురించి కానీ అందుకే మాట్లాడడం లేదు. ప్రతి దాంట్లో అమరావతి దగ్గర నుండి పీపీఎల్ వరకు పెద్ద ఎత్తున స్కాములు జరుగుతున్నా మాణిక్యం ఠాకూర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ, చంద్రబాబు మధ్య ఉన్నటువంటి ఈ హాట్ లైన్ ఒప్పందాన్ని, ఈ హాట్ లైన్ రిలేషన్ ని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయట పెట్టారు ఈ ప్రెస్ మీట్ ద్వారా. వాస్తవానికి కూడా మొన్న జరిగిన ఈ గత కొంతకాలంగా దీని గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాలు, ఎన్నికల సంఘం వైఫల్యాలకు సంబంధించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అంశాల గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం కూడా చేసింది, కోర్టులో కూడా కేసులు వేసింది. ఎన్నికల కమిషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అటు ఒంగోలు గాని, విజయనగరం గాని, గజపతినగరం ఇటువంటి ప్రాంతాల్లో ఫిర్యాదులు కూడా చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏపీలో జరిగిన అక్రమాలకు సంబంధించి అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా మాట్లాడాయి. 12.5% ఓట్ల వ్యత్యాసం గురించి మాట్లాడినప్పటికీ కూడా రాహుల్ గాంధీ వాటిని గురించి ప్రస్తావించలేదు. ఇక్కడ జరిగినటువంటి ఓటర్ల జాబితాలో అక్రమాల దగ్గర నుండి ఎన్నికల ఫలితాల లెక్కింపు, అదేవిధంగా పోలింగ్ మధ్య వ్యత్యాసం వరకు కూడా దేని గురించి మాట్లాడడం లేదు. సో రాహుల్ గాంధీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇండియా కూటమిలో ఉండే చాలా పార్టీల అభ్యంతరం కూడా ఇదే. కేవలం లైమ్ లైట్ రాహుల్ గాంధీ తీసుకునే ప్రయత్నం
ప్రయత్నం చేస్తారు, ఒక కలుపుకుని పోయే ఒక వ్యక్తిత్వం ఉండదనేది కూడా ఇండియా కూటమి నుంచి వచ్చే మేజర్ కంప్లైంట్. దాంతోపాటు ఏపీకి సంబంధించిన ఎలక్షన్, గతంలో ఎలక్షన్ అయిన కొన్నాళ్లకు రిటైర్డ్ ఐఏఎస్ శర్మ ఆయన కూడా ఈ అంశాన్ని చాలా ప్రధానంగా ప్రస్తావించారు. 48 లక్షల ఓట్లు పెరిగాయి, అదే విక్టరీగా ట్రాన్స్లేట్ అయింది చాలా నియోజకవర్గాల్లో అనేది ఆయన కామెంట్. గడికోట శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు, లేదంటే పల్నాడుకి సంబంధించిన చాలా మంది ఈ అంశాల్ని లేవనెత్తారు. దాంతో పాటుగా వెబ్ కాస్టింగ్ ఫుటేజ్ అనేది చాలా సార్లు కీలకంగా మారుతున్న పరిస్థితులు కూడా మనం చూసాం. ఇప్పుడు ఎస్ఈసి కూడా వెబ్ కాస్టింగ్ ఇచ్చే ధైర్యం మీకుందా అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్న కింద మనకు కనిపించింది. ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్ అయినా కానివ్వండి, లేకపోతే మొన్నటి అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్స్ అయినవో కానివ్వండి, ఈసీకి సంబంధించి వెబ్ కాస్టింగ్ ఫుటేజ్ కావాలి అని చాలా సార్లు అడిగిన పరిస్థితి. పల్నాడు ఇష్యూ మీకు గుర్తుండే ఉంటుంది 100%. ఖచ్చితంగా ఎన్నికల గతంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఒకవైపు వెబ్ కాస్టింగ్ ఫుటేజే కాదు, అసలు వీవీప్యాట్లతో కంపేర్ చేయమని చెప్పి అడిగినప్పటికీ కూడా వాటిని చేయకుండా ఎస్ఓపిని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎస్ఓపిలో మార్పులు చేర్పులు చేశారు. వాస్తవానికి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అన్నది అలా మారడానికి లేదు, అది స్టాండర్డ్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మార్చేశారు. ఆ తర్వాత చేసినటువంటి కంప్లైంట్లపైన సరైనటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఆధారాలు లేకుండా చేసేసినటువంటి పరిస్థితి. ఫామ్ 20కి సంబంధించినటువంటి ఇష్యూలు కూడా చాలా వరకు కూడా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జరిగిన అక్రమాల గురించి, ఇన్ని అక్రమాలు లేదా ఇన్ని రకాల అనుమానాలు, సందేహాలు, ఇన్ని రకాల సాంకేతికమైనటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ తన ప్రెజెంటేషన్స్ లో కానీ, లేకపోతే ఇప్పుడు ఎన్నికల కమిషన్ సంబంధించి ఓటర్ల జాబితాలో ఓట్ చోర్ అన్న క్యాంపెయిన్ చేస్తున్నటువంటి ఈ క్యాంపెయిన్ లో కానీ ఎక్కడ రాహుల్ గాంధీ ప్రస్తావించలేదు. ఇది కేవలం చంద్రబాబు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, సో చంద్రబాబుకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి హాట్ లైన్, చంద్రబాబుకి రాహుల్ గాంధీకి ఉన్నటువంటి హాట్ లైన్, చంద్రబాబుకి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మధ్య ఉన్నటువంటి ఒక అనుబంధం వలనే ఇది మాట్లాడడం లేదన్న చర్చ జరుగుతుంది. అదే అంశాన్ని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావించారు. సో ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అక్రమాలపైన లేదా పారదర్శకంగా ఎన్నికలు జరగాలన్నటువంటి అంశాలపైన ఒక జాతీయ స్థాయిలో ఒకవేళ ఫైట్ చేస్తే అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అంశాల గురించి మాట్లాడాలి. తమకు కావాల్సినటువంటి వాళ్ళతో టచ్ లో ఉన్న వాళ్ళతో ఉన్న రాష్ట్రాల గురించి ప్రస్తావించకుండా కొన్ని ఇంటి గురించి మాత్రం ప్రస్తావించి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతుంది. ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావించారు. అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికకి సంబంధించినటువంటి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని. ఇలాగే ఇదే అంశం అన్ని పార్టీల్లో ఇతర కొన్ని ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో కూడా ఈ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే అంశాన్ని, ఇది కూడా మీడియా అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికలకు సంబంధించి చాలా క్లియర్ గా కూడా చెప్పింది. గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో ట్వీట్లు చేశారు, దీని గురించి ప్రస్తావించారు. అభివృద్ధి చెందినటువంటి అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం పైన నమ్మకం కలిగించాలంటే అభివృద్ధి చెందినటువంటి అనేక దేశాల్లో బ్యాలెట్ పేపర్ మీద ఎన్నిక జరుగుతున్నప్పుడు మన దేశంలో ఎందుకు జరగకూడదన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. సో ఈ రోజు చాలా స్పష్టంగా ఇప్పుడు జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలే కాదు, ప్రతి ఎన్నికల్లో జరుగుతున్నటువంటి అక్రమాలను నివారించాల్సినటువంటి అవసరం ఉందన్న అంశాన్ని కూడా వైఎస్ జగన్ అభిప్రాయంగా కనిపిస్తుంది. దాన్ని చాలా దృఢంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా అదే చెప్పారు. సో ఈ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను తక్షణమే రద్దు చేసి వీటిపైన కేంద్ర బలగాల ద్వారా మళ్లీ ఫ్రెష్ పోలింగ్ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కూడా హైకోర్టుని ఆశ్రయించింది. దానిపైన విచారణ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ఈ రోజు. ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా విజయవాడ వచ్చారు న్యాయ పోరాటం చేయడానికి సంబంధించి. నిన్న పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఇద్దరు కూడా ఎన్నికల్లో జరిగిన అక్రమాలను కళ్ళకు కట్టినట్టు సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బయట పెట్టారు. నిన్నటి నుండి ఈ అక్రమాలపైన, ఈ అడ్డగోలు ఎన్నికలపైన స్పందించడం లేదు తెలుగుదేశం పార్టీ. ఇప్పటికైనా ఈ ఆధారాలకు సంబంధించి అటు రాష్ట్ర ఎన్నికల సంఘమైనా స్పందిస్తుందా? ఎన్నికల సంఘానికి ఒక బాధ్యత ఉంది, పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని రుజువు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి వెబ్ కాస్టింగ్, వీడియో ఫుటేజ్ మొత్తం బయట పెడుతుందా లేదా అన్న అంశాలు వేచి చూడాలి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.